స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నీనునే మరువనేసు నీనునే విడువనేసు నీనునే మరువనేసు నీనునే విడువనేసు స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుక్షణం పాపినైనా నన్ను నీవు రక్షించి దరి చేర్చినావు పాపినైనా నన్ను నీవు రక్షించి దరి చేర్చినావు నీనునే మరువనేసు నీనునే విడువనేసు నీనునే మరువనేసు నీనునే విడువనేసు స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుక్షణం దేవా అనుక్షణం. పరిశుద్ధ మహోన్నత మహాగణమైన మా తండ్రి మా దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సంవత్సర కాలం అంతట్లో నీవు మా జీవితంలో చేసిన మేళ్లను ఉపకారంను బట్టి ఇంకనూ మీరు మా జీవితంలో అనుగ్రహించిన ఈ రక్షణను కొనసాగించుటకు మా బలము కాదు తండ్రి, మా శక్తి కాదు తండ్రి. ఈ సంవత్సరం అంతా కేవలం మీరు మా జీవితంలో చేసిన అద్భుతంలో ఆశ్చర్యకార్యం బట్టి మీరు మమ్మల్ని నడిపించడం బట్టి మేము ఇంకనూ చలించుచున్నాము, జీవిస్తున్నాము. మీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాం తండ్రి. జరగబోయే ఈరోజు రేపు ఈ థ్యాంక్స్ గివింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో తండ్రి మరొకసారి మమ్మల్ని ఉజ్జీవపరచండి, మమ్మల్ని క్రమపరచండి. మీ పరిశుద్ధ ఆవరింపుని మరలా మేము చూచి మీ సన్నిధిని మేము అనుభవించినట్లు మీరు కృప చూపించండి తండ్రి. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచు మీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకాది పరిశుద్ధ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కలిసి పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 153 153వ పాట, క్షమించండి, సాంగ్ నెంబర్ 152 అందరికి తెలిసిన పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అన్న పాట. దేవుని మహింపరుస్తూ ఆయనకి స్తుతి మహిమ ఘనత ప్రభావంకు అర్హుడు గనక
ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాటని అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తూ పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. చప్పట్లు కొడుతూ అందరం కలిసి హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చే. ఆఖరిగా సంఘం అంతా కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కలిసి చెప్దాం హల్లెలూయా. మనందరం కలిసి పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 23 కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం అన్న పాట. ఆయన కృపామయుడు మనల్ని ఇంతవరకు నివసింపజేసినందున ఆయన స్తుతుల సింహాసనం పైన మన ఆయన కీర్తిస్తూ కనపరుస్తూ ఈ పాఠం ద్వారా ఆయన మహింపరుద్దాం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ, అందరికీ తెలిసిన పాటలు కనుక మీకోసం లిరిక్స్ కూడా ప్రొజెక్ట్ చేయబడుతున్నాయి కనుక లిరిక్స్ చూస్తూ ఈ పాటను పాడాల్సిందిగా దేవుని మహింపరుద్దాం. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున మా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నివసింపజేసినందున
చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన చీకటి నుండి వెలుగులోనికి చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవగిరి ఏ యోగ్యత లేని ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమే నీ కృప నన్ను వీడక నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృప సంగమంతా కలిసి చెప్తామా కృపామయుడా నీలోనా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆఖరిగా మనం అందరం కలిసి పాటల పుస్తకం నుంచి మనందరికీ తెలిసిన సాంగ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా సాంగ్ నెంబర్ 149 అందరికి తెలిసిన పాటలు కనుక దేవుని మహింపరుస్తూ ఆయన మన జీవితంలో ఎల్ షడాయిగా ఎల్ రోయిగా యెహోవా షమ్మాగా యెహోవా షాలోమ్గా మన జీవితంలో ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన మేలును ఉపకారములన్నీ తలంచుకొనుచు ఈ పాటలు పాడుతున్నప్పుడు మన జీవితంలో ఆయన చేసిన మేలును తలంచుకుంటూ దేవుని మహింపరుస్తూ కీర్తిస్తూ సంఘం అంతా కలిసి చప్పట్లు కొడుతూ ఈ పాటలను పాడుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే తండ్రి దేవా తండ్రి దేవా ఓ తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ రోయి నన్నిల చూచువాడా ఎల్ రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్ రోయి నన్నిల చూచువాడా ఎల్ రోయి శుభవేళ స్తోత్ర బలి
యెహోవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా ఈ సంవత్సరం అంతా యెహోవా షమ్మా మనతో ఉండి మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా హృదయాంతరంగం నుండి మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా 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 దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మనం అందరం లేచి నిలబడినట్లయితే 103వ కీర్తన అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. సామ్ నంబర్ 103 103వ కీర్తన సంగమంతా కలిసి ఉత్తర ప్రత్యుత్తరముగా అందరం కలిసి బిగ్గరగా ఏక స్వరముతో దేవుని మహింపరుస్తూ చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆ నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా భయభక్తులు గలవారి మీద
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. మనం నిల్చుండగా అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం చదువుకున్న విధముగా ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎంతో అధికముగా ఉన్నది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మనుషుల దృష్టికి అది మిక్కిలి చిన్న విషయంగా అనిపించవచ్చునేమో కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి విషయంలో కూడా దేవుడు తన అత్యధికమైన కృపను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సర కాలం అంతట్లో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అనేకమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన ఎల్ షడై, ఆయన సర్వశక్తిమంతుడై మన జీవితంలో కలుగు చేసుకొని మన పరిస్థితులను సానుకూలపరిచారు. యెహోవా షమ్మాయి మన జీవితంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు. ఎల్ రోయి మానియేలే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించిన దేవుడు. ఇన్ని విధముగా ఆయన మన జీవితంలో ఆశ్చర్యకరమైన క్రియలు, అద్భుతమైన క్రియలు చేస్తున్నప్పుడు ఆయన ఆరాధించకుండా మనం ఉండలేము. మన హృదయాంతరంగం నుండి ఆయనకు స్తుతులు చెల్లిద్దామా. దేవా, నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయము. రాయి తగులకుండా ఎత్తి మనల్ని పట్టుకున్న దేవుని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఆయన మనం బలపరుస్తున్న విధానమును బట్టి ఆయన కీర్తిద్దాం, గణపరుద్దాం. అందరం కలిసి మన స్వరములు తెరిచి, స్వేచ్ఛగా ఉన్నది కొద్ది మందిని అయినప్పటికీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడుకొని ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉందని ఈ మాటను గుర్తు తెచ్చుకుంటూ, ఉన్నది కొద్ది మంది అయినప్పటికీ అందరం కలిసి దేవుని మహింపరుస్తూ స్వేచ్ఛగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా అని చెప్దాం, స్తోత్రం అని చెప్దాం. వందనాలు తండ్రి, ఈ సంవత్సరం అంతా నేను చూచుటకు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, నేను తొలగిపోకుండా సరైన దారిలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలని మీ హృదయంలో నుంచి మీకు ఏ విధంగా అయితే స్తుతించాలనేది ఉందో ఆ విధంగా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. వందనాలు తండ్రి. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా శైలమా. సంగమంతా కలిసి చప్పట్లు కొడుతూ పాడదామా. లేనే లేదయ్యా వేరే ఆధారం, మా శృంగమా, మా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, మా శృంగమా, మా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, నీకు మాత్రమే ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి, వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదు, లేనే లేదయ్యా వేరే ఆధారం, మా శృంగమా, మా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, మా శృంగమా, మా శైలమా.
పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా ఓ అపాయము రానే రాదు నీ గుడారము సమీపించదు అపాయము రానే రాదు నీ గుడారము సమీపించదు లేనే లేదయ్యా మా శృంగమా లేనే లేదయ్యా వేరే ఆధారం మా శృంగమా మా శైలమా ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు చెప్తామా లేనే లేదయ్యా మా శృంగమా స్వేచ్ఛగా లేనే లేదయ్యా ఓ మా శృంగమా మా శైలమా ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయములైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయములైనను పగటి వేళ బాణం రోగము నన్నేమి చేయదు ఏ తెగులు నన్ను విశ్వాసంతో చెప్తామా ఓ రోగము నన్నేమి చేయదు ఏ తెగులు నన్ను సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం మా శైలమా లేనే లేదయ్యా మా శృంగమా మా శైలమా ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన రోగము నన్నేమి చేయదు ఏ తెగులు నన్ను సమీపించదు మరొకసారి చెప్తామా రోగము నన్నేమి చేయదు అపాయము రానే రాదు ఓ అపాయము రానే రాదు నీ గుడారము సమీపించదు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగులకుండా ఎత్తి నన్ను ఆఖరిగా సంగమంతా కలిసి లేనే లేదయ్యా వేరే ఆధారం మా శృంగమా మా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం మా శృంగమా మా శైలమా ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన చప్పట్లు కొడుతూ అందరం కలిసి దేవుని మహింపరుద్దాం దేవుని కీర్తిద్దాం అవును
తండ్రి రాయి తగులకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకున్నావు తండ్రి. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేవు తండ్రి. నీ కౌగిలిలో మమ్మల్ని దాచుకున్నావు, నీ మాటలతో మమ్మల్ని ఆదరించావు తండ్రి. మనం కలిగి ఉన్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఇమ్మానుయేల్ అన్న దేవుడు. మన జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఇమ్మానుయేల్ అన్న దేవుడిని మనం కలిగి ఉన్నాము. నేనున్నాను భయపడుకొని మనకు ధైర్యం ఇస్తున్న దేవుడు. మన ఒంటరి సమయంలో అందరూ ఒంటరి ఉన్న పరిస్థితుల్లో ఇమ్మానుయేల్ అన్న దేవుడి చేత మనం ఆదరణ ఎన్నోసార్లు పొందాం. ఈ సంవత్సర కాలం అంతట్లో అందరిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? వందనాలు తండ్రి, నీ కంటి పాప వలె మమ్మల్ని కాచావు తండ్రి. నీ దూతల రెక్కల చాటును మమ్మల్ని దాచావు. అందుని బట్టి నీకు వందనాలు. కనుక మన జీవితంలో అది ఏ పరిస్థితి అయినా నేను భయపడను అని ఆయనకి స్తుతులు చెల్లిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన ఆరాధిద్దాం. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరి. సంగమంతా కలిసి మరొకసారి. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నా, ఆయన మాటలతో, నీ మాటలతో నన్ను ఆదరించావు. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా మాతో ఉండు. మా కొండ కోట నీవే తండ్రి. దేవా ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే. దేవా నా కాపరివై నన్ను పోషించావు. కను పాపలా నన్ను దాచుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు. కను పాపలా నన్ను కాచుకున్నా. మరొకసారి చెప్తామా? నా కాపరివై కను పాపలా, కను పాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీవుండగా. నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా. దిగులిడను నేను,
ప్రియుడు మన ప్రాణము. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘస్తంభమని మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్నిస్తంభమై ఆయన అదృశ్యమైన హస్తం ఇంతవరకు. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్నిస్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమ వస్తున్నా, శ్రమ వెంబడి శ్రమ వచ్చినా విడువక నన్ను విడువక మరువనంటివే ఓ తండ్రి. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా నన్ను విడువక మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ఆఖరిగా సంఘమంతా కలిసి ప్రియుడా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. పరిశుద్ధ మహోన్నత మహాగణమైన మా తండ్రి, మా దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయనా. గడిచిన కాలమంతా నీవు మా జీవితంలో చేసిన ఉపకారములు మేలులను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. ముందున్న సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి హెచ్చరించి క్రమపరచమని వేడుకొనుచు, ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకొనుచు. మాకు కాదు తండ్రి, మాకు కాదు, సకల మహిమ ఘనత కేవలం మీకు మాత్రమే చెల్లును కాక అని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మా మధ్య ఉండి మీ ఆత్మ సంచారం జరగబోయే ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచు. సకల మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొనుచు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం కలుగును గాక. సజీవము కలిగి లేకపోతే సజీవముగా ఉన్నవారు, ఆధ్యాత్మికంగా దేవుడు నన్ను బ్రతికిస్తున్నవారు అన్నవారు మాత్రమే చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. సంవత్సరం ఆఖరికి వచ్చాం కదండి, 100% బ్యాటరీ కాస్త 10%కి వచ్చేసింది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ. మీ మంచి ఒప్పుకోలను బట్టి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించిన గాక. ఎంతమంది కనీసం డిసెంబర్ 25వ తారీఖు నుండి ఎన్ని క్రిస్మస్ మీటింగ్స్లో బిజీ అయిపోయినా వ్యక్తిగతంగా దేవుణ్ణి మనసు ద్వారా ఆరాధిస్తున్నారు? మీ చేతుల్ని చూడొచ్చా? నేను ఊరికనే అడగలేదు, ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న కానీ ఇష్టమైన ప్రశ్న. రైట్? ఎంతమందివి మన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము 25వ తారీఖు నుంచి? రైట్. మనసుతో ఆరాధించడం అనగా ఏమి? చాలాసార్లు ఇలా ఉంటాం కదా, మనిషి ఎక్కడ ఉన్నాడు కానీ మనసు మన ఇద్దరిలో మనకి కళ వస్తుంది, కళలో మనం గుర్తుంటాం కదా, కానీ అది కళ అన్న సంగతి కూడా మనకి తెలుసు. ఇంకా నిజానికి ఎక్కడ ఉంటుంది? మన బాడీ బెడ్ మీదే ఉంటుంది. మన మనసు ఎక్కడ ఉంటుంది కదా? గనుక ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనసుతో దేవుణ్ణి ఆరాధించటం అన్న మాట చాలా ప్రాముఖ్యం, ప్రధానమైన ఆజ్ఞ అనుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలోని షమా ఇజ్రాయేల్ ఎలోహీం ఎఖాద్ అని అంటాడు. అంటే షమా ఇజ్రాయేల్ అంటే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటాడంతే. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ
ఆయన్ను మాత్రమే ఆరాధించాలి కదా. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అన్నప్పుడు ఎఖాద్ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎఖాద్ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకరికి మించి ఉన్నవారు అని అర్థం. అనగా త్రైకత్వము అని అంటారు. త్రియేకము లేకపోతే త్రిత్వము అనటం కంటే త్రైకత్వము, ట్రయూన్ గాడ్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్. మీకు అద్వితీయుడు అన్న మాట మనము ఏకవచనములో విన్నప్పటికీ కూడా ఒరిజినల్ హీబ్రూ భాషలో చూసినప్పుడు ఎఖాద్ అన్న మాటకు ముగ్గురు లేకపోతే ఒకరికి మించి ఉన్నవారు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయము, ద్వితీయము, తృతీయము, చతుర్థము, పంచస్కందము అని అంటాం కదా. ఇట్లా ఉంటాయి. కానీ అక్కడ అద్వితీయుడు ద్వితీయోపదేశ కాండములో వాడినప్పుడు దేవుడు ఒక్కడే. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు అద్వితీయ అన్నప్పుడు కుమారుడని యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెప్పారు? నాకంటే తండ్రి గొప్పవాడు అన్నారు. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడంతే. అంటే దైవత్వంలో సమానులు. కానీ దేవుడు మానవాళిని రక్షించబోతున్న ఆ ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో తండ్రికి విధేయత చూపి సిలువలో మరణించడానికి వచ్చాడు కాబట్టి ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు. ఎందుకు ఈ మాట? ఇది బైబిల్ క్లాసా అనుకుంటే అలా అనుకుంటే తప్పులేదు. సంవత్సరం ఆఖరిని ఏంటి సత్యం అనుకుంటే ఇంకా మంచిది. మీకు బైబిల్ గ్రంథం ఈరోజంతా అర్థమైపోవాలంటే కాస్త కాలక్రమేపీ అర్థమవుతూనే ఉంటుంది. బైబిల్ ఈజ్ నాట్ లైక్ ఎ వన్ డే మూవీ బట్ మెనీ ఎపిసోడ్స్ లైక్ సిరీస్ కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని దేవుడు కొత్తదిగా మనకి మాట్లాడుతుంటాడు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానో కొన్ని నిమిషాలు 106వ కీర్తనను మీతో కలిసి నేను ధ్యానించుకోవడం బట్టి మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. నాకు దిలీప్ ఇక్కడ మైక్ ఇచ్చినప్పుడు కూడా చెప్తున్నాడు 30 minutes అనియా అని, అంటే చెప్పమన్నారు కాబట్టి చెప్పాడు. గుడ్. కనుక నాతో పాటు మీరు సహకరించండి, నేను మీతో కలిసి సహకరిస్తానని మాట ఇస్తున్నాను. రైట్. 106వ కీర్తన కొన్ని వచనాలు నేను చదువుతున్నప్పుడు మళ్ళీ ఎక్కడ గ్యాప్ వస్తుందో అక్కడ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని వచనాలు నేను చదువుతున్నప్పుడు నాతో శ్రద్ధా విభక్తి కలిగి దేవుని వాక్యమని గౌరవించి అందరూ మీ బైబిల్స్ని తెరిచి చదవవలసిందిగా కోరుతున్నాను. నేను చదువుతుండగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తుల మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఇప్పుడు 11వ వచనం నుంచి మనము చదువుకుందాం. నీలో వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తుంచుకోవాలి.
ఒకటి ఏమిటంటే ఈ కీర్తనలో మనకు తెలియజేస్తుంది హూ వి ఆర్ అన్నది బయలుపరుస్తున్నాడు. ఎవరు మనము, హూ వి ఆర్, మనం ఎవరమై ఉన్నాము. లేదా యూదులు అయిన వారు, ఇశ్రాయేలీల అయిన వారు ఈ కీర్తన గ్రంథంలో 106వ కీర్తనలోని మనం చదువుతున్నట్లయితే, ఇంకా మీరు చదివితే 105వ కీర్తన 106వ కీర్తన రెండు కలిపి చదివితే మీకు ఇంకా స్పష్టంగా దేవుని వాక్యము మరింత చక్కగా అర్థమవుతుంది. ఒక విషయము, అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? ఆయన స్వాస్థ్యము అన్న మాట ఇక్కడ వాడాడు. ఏం వాడాడు? మనం ఎవరని చెప్పండి ఇప్పుడు, గట్టి చెప్పాలి. మనము ఆయన స్వాస్థ్యము. మరి కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్ దేవుని స్వాస్థ్యం అన్నారు కదా. మరి కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి రోమా సంఘం వారి అన్యులు, విగ్రహారాధికులు, ఎఫెసు సంఘస్థులు వారి విగ్రహారాధికులు, తెసలోనిక సంఘస్థులు వారి విగ్రహారాధికులు, మరి వారు యూదులు కాదు కదా అనడానికి వీల్లేదు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే పౌలు ద్వారా దేవుడిచ్చిన గొప్ప నియమము లేకపోతే డిక్లరేషన్ ఏమిటంటే, సున్నతి పొందుట ఎందైనను ఏమీ లేదు, పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు, దేవుని ఇశ్రాయేలునకు అని అన్నాడు. ఎవరినన్నాడు? గలతీ సంఘాన్ని అన్నాడు. ఎవరినన్నాడు? యూదులు కాని వారిని అన్నాడు. ఎవరితో అన్నాడు? విగ్రహారాధికులైన గలతీయుల వారి సంఘం అన్నాడు. ఎవరినన్నాడు? యూదుల యొక్క పారంపర్యాచారమును ఫాలో అవటంలో, ఆచరించడంలో నిమగ్నత వహించి క్రీస్తుకు దూరమయ్యి విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్న వారు, వెళ్ళిపోయిన వారితోనే పౌలు మాట అంటున్నాడు. యు ఆర్ చూజన్, యు ఆర్ గాడ్స్ స్పెషల్ పొజిషన్, యు ఆర్ గాడ్స్ ఇజ్రాయలైట్స్ కదా. నౌ హూ ఇస్ ద చర్చ్? మనమే దేవుని యొక్క స్వాస్థ్యము. ద లార్డ్స్ ఇజ్రాయెల్ ఈజ్ నన్ అదర్ దాన్ యూ అండ్ మీ. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న సమయంలో దేవుడు తన కుమారుని పంపించి మనలను దేవుడు మనతో ఇద్దరికి సంధి కుదుర్చులాగన తన కుమారుని ద్వారా మధ్యవర్తిగా ఉంచి మనము తండ్రితో ఏమయ్యాము? కలుసుకున్నాము, దేవునితో సమాధానపరచబడ్డాము కదా. గనుక ఇప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యము ఎవరు అంటే నీవు, నేను. Now we are going to meditate what is an ultimate communication between God and his beloved church. దేవునికి తన సంఘానికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ని దేవుడు ఇశ్రాయేల్ దాంట్లో ఫెయిల్ అయిపోవడం బట్టి, ఇశ్రాయేల్ దాంట్లో విఫలం అవటం బట్టి దేవుని యొక్క ప్రతిస్పందన, దేవుడు తన హృదయము తెరచి తన బాధనంతటినీ యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఆయన బయలుపరిచాడు. అందుకే మార్టిన్ లూథర్ ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, ద బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ బైబుల్ విత్ ఇన్ ద బైబుల్ అన్నాడు. కీర్తనల గ్రంథము బైబిల్ అంతటిలో కూడా మరొక చిన్న బైబిల్ లాంటిది అన్నాడు. ఎందుకంటే సృష్టి ఆరంభం గురించి ఉంటుంది, తన రక్షణ ప్రణాళిక గురించి ఉంటుంది, అబ్రహామును గురించి ఉంటుంది. మీరు కీర్తన 105వ కీర్తన చదివారనుకోండి, అబ్రహాము నుంచి మోషే వరకు మనకు కనిపిస్తుంది. కీర్తన 106 చదివారనుకోండి, మోషే దగ్గర నుంచి ఇశ్రాయేల్ కనాను దేశంకి వెళ్ళినంత వరకు కనిపిస్తుంది. కనాను దేశంలో ఇశ్రాయేల్ సౌత్, నార్త్, జూడా అండ్ ఇశ్రాయేల్ రెండు సామ్రాజ్యాలుగా, రెండు తెగలుగా మనకి కనిపిస్తారు. ఇదంతా ఇంకా మనం బోధించాలంటే మనకి సమయం చాలదు. కనుక ఈ దినమున, ఈ సంవత్సరం ఆఖరిన నీకు నాకు ఏది అవసరమై ఉన్నదో అది దేవుడు కొన్ని నిమిషాలు మాట్లాడుతుండగా మీరందరూ నాతో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు అంటున్న మాట ఏంటంటే, చాలాసార్లు మనం క్రైస్తవులమి ఏమి మర్చిపోతామంటే, నేను ఎందుకు ఆదిలో ఉన్న ప్రసంగం ఆరంభంలోని త్రైకత్వము లేకపోతే త్రిత్వము అన్న మాటనంటే, ఈరోజు చర్చెస్లో ఆ మాట కనుమరుగైపోయింది. చాలా పాటల్లోని కనుమరుగైపోయింది. అందుకే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడటం విడిచిపెట్టి వాటిని చదివిన తర్వాత పాడటానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో సంగీతం నేర్చుకున్నారు, ఆ రోజుల్లో బైబిల్ థియాలజీ నేర్చుకున్నారు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లోని ఎంత భాషా ప్రావీణ్యం సంపాదించారో, టెక్నాలజీ లేని ఆ టైంలోని పాటలు రాయటం, టెక్నాలజీ లేని ఆ టైంలోని ఆ సమయాల్లోని ఆ తరాల్లోని ఈ రోజుకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మిగిలిపోయింది. కానీ ఈ తరం వారు రాసిన పాటలు తీసుకెళ్ళి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చేరుద్దామంటే చాలా అవమానకరంగా మనకు మిగిలింది. ఎందుకంటే బైబిల్ సారాంశం పోయింది, బైబిల్ థియాలజీ పోయింది, బైబిల్ సిద్ధాంతం పోయింది.
దేవుడు ఏమని పిలువబడ్డాడో, దేవుని యొక్క అంగలార్పు ఏమిటో బిలాము మహోన్నతుని విద్య నేర్చుకున్నాడంట. ఎఫెసీ పత్రిక మీరు చదవండి. క్రీస్తును గూర్చిన విశిష్టత పౌలు సంఘానికి తెలుసుకోమని ఆదేశిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదవండి. క్రీస్తును గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకున్నాను, అది నా అతిశయం అంటున్నాడు. ఈరోజు సంఘం అతిశయం ఏంటంటే చెప్పచ్చు మీరు, బికమింగ్ సెలబ్రిటీ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ది చర్చ్. కొంతమంది ఈరోజు మీటింగ్స్ ఇట్లా పెడుతున్నారు, ఒక ఫేమస్ థంబ్నెయిల్స్ పెడతారు చూసారా, 50 million in 10 minutes, 50 million views in 10 minutes. మార్నింగ్ లేవగానే వారిదే స్టేటస్. వారిని పిలిచి చర్చిలో పెడితే ఆ వీడియో తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడితే మా చర్చ్ ఏదో తెలుస్తుంది. అసలు చర్చ్ నీదన్న నువ్వెవరు? అసలు నువ్వు ఒక రక్తం బొట్టు కూడా నీ సంఘానికి కొరకు చిందించలేదు, చిందించినది వ్యర్థమే. కానీ క్రీస్తు తన సంఘాన్ని ఎట్లా సంపాదించుకున్నాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ది ఓన్లీ పర్ఫెక్ట్ అండ్ ప్యూర్ అండ్ ఎవర్లాస్టింగ్ లవ్ మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుదే పర్ఫెక్ట్ లవ్ మ్యారేజ్, ఆయనది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, ఆయనదే పర్ఫెక్ట్ లవ్ మ్యారేజ్. క్యారెక్టర్ లేని నీకు నాకు క్యారెక్టర్ ఇచ్చాడు, గుణము లేని నీకు నాకు తన సిలువ రక్తము ద్వారా గుణం ఇచ్చాడు, గుర్తింపు లేని నీకు నాకు తన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా పరలోకములో తన సంఘ కన్యకని, ఆ కన్యకగా నిన్ను నన్ను ఎంచుకున్నాడు ఈరోజు జయసంలోని. దట్ ఈజ్ వాట్ ట్రూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపులు మర్చిపోతే మనకు అర్థమవదు. వందనంబు నొత్తుమో ప్రభు, పాడదాం ఒకసారి. వందనంబు నొత్తుమో ప్రభో ప్రభో, నంబు నొత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభు, వందనంబు లందుకో ప్రభు. మరలా పాడతాం. వందనంబు నొత్తుమో ప్రభో ప్రభో, వందనంబు నొత్తుమో ప్రభో. అందరూ పాడదామా? వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభు, వందనంబు లందుకో ప్రభు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అందరూ నాతో సహకరించారు. ఎందుకంటే మీరు పాడినందుకు కాదు, మీ అందరితోని వందనంబు నొత్తుమో ప్రభు ఆ తెలుగు చక్కటి సాహిత్య పదాలు మీరు పాడగలిగినప్పటికీ ఆఖరణ ఏముంది? వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. త్రియేక దేవుడు కనబడ్డాడు పాటలోని. ఆ రోజుల్లోని భక్తులు ఆ పాట అట్లా రాశారు. మీరు నడిపించిన నానవ చూడండి, ఎంత బాహాటమైన ఒప్పుకోలు పాట అది. సాంగ్ ఆఫ్ కన్ఫెషన్స్ అంట. నేనైతే ఏమంటున్నాడు? రాత్రంతా శ్రమ పడ్డాను, రాలేదు ప్రభు. తర్వాత ప్రార్థించుట మానితిని. ఆ లిరిక్స్ ఉన్నాయి ఒకసారి, కెన్ యూ గివ్ మీ? ప్రార్థించుట మానితిని, నీకు దూరం అయిపోయిన ప్రభువా, నా లైఫ్లోని అపజయమే మిగిలింది. వాట్ ఆర్ ద కాజెస్ బిహైండ్ దీస్ థింగ్స్ అన్నది ఈరోజు దేవుడు మనకి వాక్యం ద్వారా కొన్ని నిమిషాలు నేర్పిస్తుండగా నేర్చుకుందాం. ఏమంటున్నాడు? నా జీవిత ధీరమున నా అపజయ భారమున అన్నాడు. నేను క్లుప్తంగా చదువుతున్నాను. 3వ వచనం చూస్తే, ఆత్మార్పణ చేయకే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అన్నాడు. తర్వాత 4వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మార్గము విడిచి తిని, ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదిలి తిని, పరమార్థము మరచి తిని. తర్వాత ప్రపంచ నటులలో ప్రావీణ్యము పొంది తిని అన్నాడు. అంటే ది డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్, షేక్స్పియర్ డ్రామాస్ ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది కదా. ఎ ట్రూ కోర్స్ ఆఫ్ లవ్ నెవర్ రన్ స్మూత్ అంటాడు. జాన్ కీట్స్ అండ్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అంటాడు. అంటే ఆ రోజుల్లోని నటన, ప్లేలెట్స్ అన్నదే
సినిమా ఫీల్డ్స్ లేవు, అప్పుడు సినీ తెరలు లేవు, సినీ యాక్టర్స్ లేరు. ఒక పెద్ద టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద కొన్ని క్యారెక్టర్స్, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ వేస్తే దాని ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు షేక్స్పియరియన్ ఏజ్లోని. షేక్స్పియర్ అన్న కవి, ఏంటి కవి కోసం చెప్తున్నాను అనుకోవద్దు, షేక్స్పియర్ తన నటనల ద్వారా దేవుని భక్తిని ప్రపంచానికి కనపరిచాడు. షేక్స్పియర్ జీవిస్తున్నప్పుడు జాన్ బన్యన్ అతన్ని ప్రభు కోసం జీవించడంతో ప్రభు యొక్క భక్తిని విడిచిపెట్టమని, విశ్వాసాన్ని విడిచిపెట్టమని అక్కడ రాజు ఆయన హింసించడంతో ఆయన మరుగున పడిపోయి జైలు అంధకార బందీ గృహంలో చేరిపోయాడు. అందును బట్టి ఇంకా సువార్త ఆగిపోలేదు, కానీ షేక్స్పియర్ ద్వారా సువార్త ప్రచురం చేయబడింది. తర్వాత జాన్ బన్యన్ జీవితం ద్వారా కూడా ప్రచురం చేయబడింది. చాలామంది పోయట్స్ ఈ మాట అన్నారు, రైటర్స్ ఎర్లీ ఇంగ్లాండ్లోని, ఒకవేళ జాన్ బన్యన్ కానీ చెరసాల వెనక్కి ఉండకుండా ఇంగ్లాండ్లోనే దేవుని సువార్తను ఇంకా ప్రకటించుంటే మాత్రం ఆయన భాషా ప్రావీణ్యము దగ్గర ఈరోజు షేక్స్పియర్ అన్న మాటే ప్రపంచంలో వినబడి ఉండకుండేది. అంత గొప్ప భక్తులు వారు. అంటున్నారు, ఇవేమంటున్నారు, ప్రపంచ నటులలో ప్రావీణ్యము పొంది ఫలహీనుడనైతిని అన్నాడు. అంటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమైతే ఫలహీనము, ఈ మాట నేర్చుకోండి. మనకి బలహీనమైన మాట అలవాటైంది, వీరు నేర్పించిన మాట ఫలహీనము, దానికి వ్యతిరేక పదము ఫలవంతమైనది. ఎందుకు ఈరోజు మనం చదువుకున్న వాక్యములు బడి కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మొట్టమొదటి మనం చదువుకున్నాం, ఎర్ర సముద్రము దగ్గర వారు దేవుణ్ణి బహుగా శోధించిరి అన్నాడు. తర్వాత కిందకు వచ్చేటప్పటికి 13వ వచనం నుంచి, లేకపోతే 13వ వచనం చదివితే, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనక పోయిరి. దీస్ ఆర్ ద ప్రీషియస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఏమిటంటే, ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్, థాట్స్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ గాడ్స్ అప్రూవల్, అండ్ దెన్ కమ్స్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? దేవుడు ఇశ్రాయేలుని ఏ విధముగా రక్షించినప్పుడు వారి యొక్క గుర్తింపు ఏ విధముగా ఉన్నది అని మనం ఆలోచిస్తే మనకి ఒక విషయం అర్థం కావాలి. స్లేవరీ, బానిసత్వము, ఐగుప్తిలోని వట్టి చాకరీలు చేస్తున్నప్పుడు దే హ్యావ్ నో ఐడెంటిటీ, దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ. ఆది కాండములో 15వ అధ్యాయములో ఉన్న ఆ గొప్ప నిరీక్షణ కూడా వారికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము లిఖితపూర్వకంగా ఇవ్వబడలేదు, పద రూపంలోనే ఉంది, పదజాలపరముగానే ఉంది. అయితే దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేల్ జీవితంలో ఆయన కొలువు చేసుకొని ఆయన ఇంటర్ఫీర్ అయ్యాడో, ఆయన ప్రమేయం ఏర్పడిందో, ఇశ్రాయేలుని దేవుడు ఆ యొక్క కార్యములు 10 సూచక క్రియలు ఆయన సృష్టి ద్వారా, న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ఇశ్రాయేలీలకి, మరొక పక్క ఫరోకి ఆయన యొక్క గొప్పతనము బయలుపరుచుకున్నాడు. బయలుపరుచుకున్న తర్వాత ఫరో ఇశ్రాయేలీని పోనివ్వటం, వెంటనే ఇశ్రాయేల్ అందరూ బయలుదేరటం. దేవుడు ఎట్లా పంపించాడు ఇశ్రాయేలీని? ఇశ్రాయేలీని దేవుడు ఐగుప్తు నుంచి ఎట్లా పంపించాడంటే, చక్కటి వస్త్రాలు వేసుకోండి అంతే అని అనలేదు. ఏమన్నాడంటే, ఫుల్ ఆఫ్ గోల్డ్, బంగారమునిచ్చి దేవుడు పంపించాడు. తెల్లవారు లేస్తే ఇశ్రాయేలీల మీద కోప్పడిన వారికి ఐగుప్తీయులకి ఏం చేశాడు? ఇశ్రాయేలీల మీద ప్రేమను కలుగు చేశాడు, జాలిని కలుగు చేశాడు. సమాధానముగా వారిని, ఇశ్రాయేలీయుల్ని, తన సొత్తైన వారిని, తన స్వాస్థ్యమైన వారిని ఐగుప్తీయుల యొక్క ఫరో చేతికి నుంచి ఆయన తీసుకొని వచ్చాడు. ఫుల్ ఆఫ్ గోల్డ్. ఎందుకు ఈ మాట ఫుల్ ఆఫ్ గోల్డ్ అని అంటుంటే, ఈ మాట నేను అంటున్నానంటే, మీకు ద్వితీయోపదేశ కాండము మొదటి
అధ్యాయం నుంచి మీకు సుమారు 14 అధ్యాయాల వరకు అర్థం అవ్వాలంటే దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చే ఆ రిడెంప్షన్, ఆ విమోచన కొన్ని మాటల్లో క్లుప్తంగా ఆదికాండము 15వ అధ్యాయము ఆఖరి వరకు తీసుకొని వస్తే మొదటి భాగంలోని అబ్రహాం అలుగుతాడు. దానికి ముందు దేవుడు ఒక నిశ్చయత ఇస్తున్నాడు. గాడ్ హెస్ గివెన్ అబ్రహాం ఎ గ్రేట్ అష్యూరెన్స్. ఏమంటున్నాడంటే, నేను నీ యొక్క బహుమానమును హెచ్చించెదను అన్నాడు. ఐ విల్ ఇంక్రీజ్ దై రివార్డ్ అన్నాడు. అబ్రహాం ఏమనుకున్నాడంటే, వెంటనే నువ్వు ఏమి ఇచ్చిననో అన్నమాట అంటాడు. ఏమి ఇచ్చిననో, నా ఇంటి పెద్ద దాసుడైన ఎవరు? ఎలియాజర్కి వెళ్ళిపోతాయి కదా. నువ్వు నాకు ఒక పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చావనుకో, అది ఎలియాజర్కి వెళ్తుంది కదా. నువ్వు నాకు ఐఫోన్ ఇచ్చావనుకో, అది ఎలియాజర్ పిల్లలకే కదా, ఎందుకంటే నాకు బిడ్డ లేడు కదా. సీ ద స్ప్లిట్ ఇన్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రహాం. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీకు బహుమానం ఇవ్వటం మాత్రమే కాదు, ఐ విల్ ఇంక్రీజ్ దై రివార్డ్ అంటున్నాడు. నేను నీకు ఇస్సాకును ఇస్తాను అంటలేదు, ఇస్సాకు నుండి అనేక మంది వస్తారు. ఐ విల్ ఇంక్రీజ్ అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ బై యువర్ ఓన్ మెరిట్ కదా. నువ్వు కాదు, నేను నీకు బిడ్డనిస్తాను, ఆ బిడ్డను నేను అధికము చేస్తాను. ఆ బిడ్డ గర్భం నుండి అనేక మందికి వస్తారంటే అబ్రహాంకి అండర్స్టాండింగ్ పోయింది అక్కడ. వాట్ ఎవర్ యు గివ్ అని అంటున్నాడు, కానీ హూ ఎవర్ అని దేవుడు అంటున్నాడు. దేవుడు హూ ఎవర్ కమ్స్ ఫ్రమ్ యువర్ వూమ్ విల్ బి మల్టిప్లైడ్ బికాస్ ఐఎమ్ ద వన్ దట్ కాజెస్ టు బి మల్టిప్లైడ్. కానీ అబ్రహాం అంటున్నాడు వాట్ ఎవర్ అంటున్నాడు. దేవుడు అంటున్నాడు హూ ఎవర్. అబ్రహాం ఇస్ సేయింగ్ వాట్ ఎవర్. అలా కిందకు వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాము నిద్రలో ఉండగానే వెంటనే కలలో కూడా మనలను దర్శించే వ్యక్తి అయిన దేవుడు, మన దేవుడు కనుక అబ్రహాము చేయి పట్టుకొని ఆ డేరా కింద నుంచి పైకి తీసుకొని వచ్చి వెంటనే చూపిస్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? బై వర్డ్. ఏమన్నాడు? ఐ విల్ ఇంక్రీజ్ ద రివార్డ్ అన్నాడు. ఆ ఇంక్రీజ్ అన్న మాటను తీసుకొని వచ్చి వెంటనే ప్రాక్టికల్ వే ఆఫ్ కమ్యూనికేషన్లోకి వచ్చాడు. ఆచరణాత్మకంగా వచ్చి అబ్రహాము చేయి పట్టుకొని పైకి తీసుకుని వచ్చి వెంటనే హ్యూమన్ పాసిబిలిటీని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. నీ చేతనైతే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ అనేసి వెంటనే ఆ నక్షత్రాలు చూడు, అట్లా నేను మల్టిప్లై చేస్తున్నాను. వెంటనే అక్కడితో అయిపోలేదు. ఐ విల్ ఇంక్రీజ్ ద రివార్డ్ అని దేవుడు ఆకాశంలో చూపించాడు. ఆదికాండం 15వ అధ్యాయం కిందకు వచ్చేటప్పటికి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? 400 సంవత్సరములు నీ వంశము వారు తమది కాని ప్రదేశంలోనికి వెళ్ళిపోతారు అనగానే అబ్రహాము గుండె పగిలిపోయిందేమో. వెంటనే దేవుడు హోప్ ఇస్తూ ఏమన్నాడంటే, తర్వాత గొప్ప ఆస్తికర్తలుగా వారిని నేను తీసుకొని వస్తాను. ఆ నిర్గమకాండం మీరు చదువుకుంటూ రండి. దేవుడు ఇశ్రాయేలుని బంగారముతో వారిని పైకి తీసుకొని వచ్చాడు. గొప్ప ఆస్తి గల వారిగా వారిని పైకి తీసుకొచ్చాడు. అబ్రహాం యొక్క జనరేషన్ ఎక్కడ? నిర్గమకాండం యొక్క జనరేషన్ ఎక్కడ? ఆయన యొక్క నమ్మకత్వము, ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క మంచితనము అంతటిని దేవుడు మోషేకి కనపరిచాడు. ఇశ్రాయేల్ దగ్గర పంపించాడు. ఇశ్రాయేల్ని తీసుకొని వచ్చి వెంటనే దేవుడు ఎర్ర సముద్రం దగ్గర పరీక్షించాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయినా అర్థం చేసుకునే మన దేవుడు, మన స్థితిగతులను అర్థం చేసుకునే మన దేవుడు, మనలను విడిచిపెట్టని దేవుడు, మన కొరకు తన దీర్ఘశాంతం అంతటిని వెళ్ళబుచ్చే దేవుడు మన దేవుడు గనుక ఇశ్రాయేలుని విడిచిపెట్టలేదు గనుక దేవుడు ఇశ్రాయేల్తో ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటి వచ్చారో ఏం జరిగింది? వెంటనే ఏం జరిగింది? వర్షిప్ జరిగింది. వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈస్ దట్? ఐడల్ వర్షిప్. దేవుడు ఏ బంగారాన్నైతే ఇచ్చాడో, మోషే పర్వతం మీదకి వెళ్ళిపోయాడు, దేవునితో సంభాషిస్తున్నాడు, దేవునితో గడుపుతున్నాడు. కిందన ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? అహరోను ఏం చేయిస్తున్నాడు? వెంటనే ప్రజలు వచ్చి, వీ డోంట్ నో వేర్ అవర్ లీడర్ హ్యాస్ గాన్. మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియలేదు కనుక ఇమీడియట్ డెసిషన్ ఏమిటంటే, ఇన్స్టాంట్ డెసిషన్స్ విల్ నాట్ గివ్ యూ ఏ కాన్స్టెంట్ అబండెంట్ లైఫ్. ఇన్స్టాంట్ డెసిషన్స్ వచ్చేస్తే మన లైఫ్లోని, అందుకే కాన్స్టాంట్ అన్న దాన్ని మనం మిస్ అయిపోతున్నాం. వెంటనే వాళ్ళు కాస్ట్ చూపిస్తున్నారు. ఏమంటున్నారంటే, మోషే అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు కనుక మేము మరలా వీ వాంట్ టు టేక్ యూ టర్న్. దేవుడు లెఫ్ట్
తీసుకోమంటాడు, రైట్ తీసుకోమంటాడు, కానీ గాడ్ విల్ నెవర్ ఆస్క్ యూ టు టేక్ యూ టర్న్ ఇన్ లైఫ్. నా 2024 లైఫ్ ఎండ్కి వచ్చేసాను. జనవరి నుంచి నేను లెక్క వేసుకుంటే, అందుకే నా ఆరంభంలో అన్నాను 25వ తారీఖు డిసెంబర్ నుంచి ఎంతమంది మీలో మనసుతో దేవుడిని ఆరాధించారన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారములు ఎప్పుడైతే నీకు కనిపిస్తాయో వాటి యొక్క ఆరంభము నీ ఫెయిల్యూర్స్తో ఆరంభమవుతుంది. నీ ఫెయిల్యూర్స్ దేవుని యొక్క కార్యములకు ఆరంభములు ఉంటాయి. నీ ఫెయిల్యూర్సే దేవుని యొక్క కార్యములు జరగకుండా కూడా ఆపేస్తాయి. నీ ఫెయిల్యూర్స్ ఎట్లాగుంటాయంటే, దేవుడు మన జీవితంలో కొన్ని వేరు చేసినప్పుడు వాటిని మనము ఇష్టపడక దేవుణ్ణి అనుమతించాము. దేవుని అనుమతించము, కానీ మనుషులను అనుమతిస్తూ వారితోనే మన సంబంధాలు కుదుర్చుకుంటాం కాబట్టి, వారితోనే మన స్నేహ బాంధవ్యాలు కాబట్టి, లేకపోతే దేవుడు కొన్నిసార్లు నీ లైఫ్లోని నువ్వు కమిట్మెంట్ తీసుకునే విధముగా నిన్ను రూపాంతరపరుస్తాను, నువ్వు కమిట్మెంట్లోని నిలబడే విధానంలో నిలబెట్టువాడిని నేను. ఎందుకంటే అబ్రహాంతో అన్నాడు, ఐ విల్ మల్టిప్లై యూ అన్నాడు. అదే అబ్రహాము వెంటనే శోధనలో పడిపోయినప్పుడు, అబ్రహాము శారా జీవితం ఆదికాండం 16-17 అధ్యాయాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. 16వ అధ్యాయంలో అనుకుంటే దేవుడు మౌనం వహిస్తాడు. దేవుడు చాలా మౌనం వహిస్తాడు. అబ్రహాము శోధన గురవుతాడు. అబ్రహాముని శోధన గురి చేసింది శారాయే. 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా ఎదుట నిందారహితుడవై యుండుము అని వెంటనే మరలా నమ్మదగిన దేవుడు మరలా అబ్రహాంకి తన నిబంధన మరలా జ్ఞాపకం చేస్తాడు. మీరు ఆదికాండం 17వ అధ్యాయం చదవండి. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి దేవుడు తన శరీరములో ఒక కార్యమును జరిగిస్తూ, శారా జీవితంలో ఒక కార్యమును జరిగిస్తూ, వారెండిటికి ఒక సమయాన్ని నియమించినప్పుడు, ఆదికాండము 23వ అధ్యాయం 1వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు తాను చెప్పిన మాట ప్రకారము తన నిర్ణయ కాలములో, we want God to do the miracles but we fail to understand God's time, therefore we lost God's thinking ability in our lives. వెంటనే మోషే అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు గనుక we want to go back. God's miracles are yet to be done. దేవుడు తన కార్యములు చేస్తాడు, కానీ తన కార్యమునకు ఆరంభము ఏమిటంటే అది నీవు నేను పోషించాల్సిన పాత్రయే. చాలా జాగ్రత్తగా ఆలకించండి. God's promises will convey His greatness. God's promises will reveal God's greatness. God's mighty acts will reveal God's faithfulness. But remember, ఆయన కార్యములు నీ యొక్క నా యొక్క విశ్వాసము ద్వారా ఆరంభమవుతాయి. ఆ విశ్వాసము లేకపోతే దేవుని కార్యములో చూడటం అన్నది అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. అందుకే బైబిల్లోని చక్కటి మాట, ఈ లోక సంబంధులు కూడా మాట వాడుతున్నారు, కానీ క్రైస్తవులైన మనము ఆ మాటను హత్తుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, నీతిమంతుడు నీతిమంతురాలు. నీతిమంతుడు నీతిమంతురాలు అంటే లోకస్తులు వాడిన లోకోక్తి కాదది. నీతిమంతుడు అంటే వారు ఎప్పుడు పాపం చేయరని కాదు. నీతిమంతుడంటే ఆమె ఎప్పుడు పాపం చేయదని కాదు. నాని నీతిమంతుడంటే నాని ఎప్పుడు పాపం చేయడని కాదు. నీతిమంతుడు అన్న మాటకు అర్థం ఏంటంటే, నా దేవుని యందలి నేను ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతానో, యేసుక్రీస్తు యందు ఎప్పుడైతే నేను విశ్వాసం ఉంచి ఆయనను మాత్రమే స్వంత రక్షకునిగా అంగీకరిస్తానో, అప్పుడు నేను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఎంచబడతాను. అందుకే మీరు ఆదికాండం 15వ అధ్యాయం మీరు చాలా చక్కగా చదవండి. ఎప్పుడైతే దేవుడు అబ్రహాం చేయి పట్టుకుని వచ్చి నీ చేతనైతే ఆ నక్షత్రములు లెక్కెట్టు అన్నాడో, వెంటనే అబ్రహాము దేవుని యొక్క మంచితనము, విశ్వాస్యతను, దేవుని యొక్క ప్రేమను దేవుడు కనపరిచినప్పుడు దేవుని యందు విశ్వాసాన్ని ఆయన హృదయంలో దేవుడు ఎప్పుడైతే కనుగొన్నాడో అప్పుడు రాయిస్తున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, అనగా he was transformed into a righteous man and has become father of believers. ఆలోచించండి. వెంటనే ఎప్పుడైతే మేము బ్యాక్కి వెళ్ళిపోతాం అనుకున్నాడో, యాజకుడైన అహరోను ఏం చేశాడంటే
వెంటనే ఇదిగో మిమ్మల్ని అక్కడి నుంచి ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది, ఒక దూడను తయారు చేసి ఆ దూడకి తయారు చేయడానికి వారి యొక్క చెవు పోగులు, ఇంకేమంటారు నెక్లెసెస్, ఎవరు నోరిప్పట్లేదు, మాకంటే అలవాట్లేదు కాబట్టి మాకు వాటిని ఐడెంటిఫై చేయలేము. ఆర్నమెంట్స్ అని అన్నానండి నేను, ఆభరణములు, ఆర్నమెంట్స్ అంటే ఇక్కడ పెట్టుకుంటారేంటి, ఇక్కడ పెట్టుకుంటారేంటి, ఇక్కడేం పెట్టుకుంటారు. నాకు షూలేసే తెలియదు, నెక్లెస్ తెలియదు మాకు షూలేసే తెలుసు కదా. మరి చాలామంది మౌనం వహిస్తున్నారు, ఎందుకో. ఇట్స్ ఓకే, ఎనీహౌ. దేవుడే వారికి బంగారాన్ని ఇచ్చాడు. ఓకే, దేవుడే వారిని అలంకరించాడు, దేవుడే వారికి ఆభరణాలు ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని కొన్ని వందల సంవత్సరముల తర్వాత దేవుడు తన యొక్క నమ్మకత్వమును బట్టి ఆయన నెరవేర్చుకుంటూ వచ్చే వాళ్ళు ఏం చేశారు, దేవుడు ఇచ్చినవి తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చారు, దూడలో వేశారు. దేవుడు ఇచ్చిన బిడ్డలను ఇశ్రాయేల్ చరిత్ర అంతా చూస్తే మోలేకు దేవతకు వారి చంటి బిడ్డలను ఇచ్చేసి బలర్పించారు. సో దట్ దే విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ సేవింగ్నెస్. వాళ్ళు రక్షణ పొందుతారు. మా బిడ్డనిస్తే ఇలాగవుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మీకు రెండే కనిపిస్తాయి. ఇశ్రాయేల్ వారి యొక్క ఆభరణాలు ఇచ్చారు. అలాగే ఆల్ త్రూ ద హిస్టరీ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు చదివితే వారి బిడ్డలను కూడా మంటలకు దేవతకు, మోలేకు దేవతకు వారు ఆహుతి చేసేశారు. అంటున్నాను ఒక మాట, when we fail to give what our Lord desires from, దేవుడు మన దగ్గర ఆశిస్తుంది దేవునికి మాత్రమే ఇవ్వటంలో మనము ఫెయిల్ అయినప్పుడు మన జీవితం మనకి తెలిసి కూడా మనము ఫెయిల్ అయినట్లే. అర్థమవుతుందా? అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అహరోను ఒక దూడను చేయించటం, వెంటనే మరలా మోషే కిందకి రావటం, వెంటనే దేవుని యొక్క ఉగ్రత రావటం, వెంటనే కొంతమంది ఎర్ర సముద్రానికి ముందు ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తీయులు చనిపోయారు, నిబంధనలో లేనివారు. ఎర్ర సముద్రము కార్యము తర్వాత విగ్రహారాధనలోని సున్నతి పొందిన లేకపోతే నిబంధనలోనికే ఆహ్వానించబడిన ఇశ్రాయేలీలు చనిపోయారు. ప్రభువుకి రోషము పుట్టించదమా అంటాడు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆరంభం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? యాకోబు రాసిన పత్రిక మీరు మొదటి అధ్యాయము అట్లా 16వ వచనం లేదా 10వ వచనం అలా చదువుకుంటూ వస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుకొను. మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, వీలైతే రాత్రి సుమారు ఆ అధ్యాయం చదవటానికి 3 నిమిషాలు, ఈ అధ్యాయం చదవటానికి 3 నిమిషాలు, 6 నిమిషాలు మీరు చదివిన మిగతా 4 నిమిషాలు మీరు వ్యక్తిగతంగా పరీక్షించుకున్న మనసు నెమ్మదితో దేవుని దగ్గర మీ ఒప్పుకోలు ప్రార్థన చేసి చక్కగా పడుకోగలరు. సంవత్సరం మాట చేస్తానన్నవారు ఆమెను చెప్దామా? ప్రభువుకి రోషము పుట్టించదమా అన్నాడు. యాకోబు దగ్గర దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. శోధన సహించటం ఒకటి, శోధన నిలిచిన వాడే ఒకటి. నిలిచిన వాడు ఎవరు నిలుస్తాడంట? అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తన్ను ప్రేమించు వానికి అన్నాడు. హూ ఎవర్ లవ్స్ దేర్ లార్డ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడు అంటున్న యాకోబుతో మాట, అతడు దేవుడు తన్ను ప్రేమించు వానికి వాగ్దానము చేశాడంట. మొట్టమొదటి దేవుడు, తర్వాత సంఘ సభ్యుడు, క్రీస్తు శిష్యురాలు, క్రీస్తు శిష్యుడిగా నువ్వు నేను, మూడవది జీవ కిరీటము, ఇటర్నల్ రివార్డ్ ఇన్ గాడ్స్ గ్లోరియస్ కింగ్డమ్. దేవుని యొక్క మహిమరాజ్యములో దేవుడు అనేక కోట్ల మంది, మిలియన్స్ మంది ముందు నిన్ను పిలిచి నీ మీద ఆ జీవ కిరీటం పెడతాడు కదా, దాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే దాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కనుక నిన్ను పరీక్షిస్తాను, నువ్వు శోధనలో నిలబడాలి. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. కొన్ని మాటలు నేను చెప్పి ముగించాలనుకున్నాను, నాకు ఇచ్చిన 30 minutes అయిపోయాయి. అయితే ఆఖరిని మాట నేను చెప్పి ముగిస్తాను. శోధన
ఎంత తీవ్రమైనదో అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి అర్థమవుతుంది. శోధన జయించకపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మీరు ఆఖరి వచనాలు చూస్తే పౌల్ని కొంతమంది కమెంట్ చేయటం బట్టి తీవ్రంగా ప్రతిస్పందించి, నా పరిచర్య ఏమనుకుంటున్నారు, నేను ఎట్లాగా ప్రభు దృష్టిలో జీవించాను, నేను ఎట్లాగా నా రక్షణ కాపాడుకుంటున్నాను, ఈ 3 అంశాల మీద మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏ విధము చేత నేను కొందరు రక్షించు నిమిత్తము అందరికీ అన్ని విధములుగా నేను అయితిని అన్నాడు. అది ఆయన పరిచర్య, అది ఆయన యొక్క స్వార్థీకరణ, అది దేవుడు ఆయనకు అప్పచెప్పిన పిలుపు. అపార్ట్ ఫ్రమ్ హిస్ కాలింగ్ అండ్ విజన్ అండ్ మినిస్ట్రీ, అట్ ది ఎండ్ ఆఫ్ 1 Corinthians chapter 9, if you carefully glean into the scriptures, ఆ యొక్క వాక్య భాగంలోకి మీరు తొంగి చూస్తే మీకు ఏమర్థం అవుద్దంటే, పౌలు మాట అంటాడు, ఏమంటాడంటే, అనేక మందికి బోధించి ఆఖరికి నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నలుగగొట్టి నేను దానిని లోపరుచుకొనుచున్నాను అంటాడు. ఎందుకంటే వివాహరహితుడు, అనేక మంది సంఘాలు కట్టాడు, అనేక మంది సంఘ విశ్వాసులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు, అనేక మందికి రోల్ మోడల్గా ఉన్నాడు. ఇంత బ్రతికి ఇంటనకన ఏమి ప్రయోజనం మన మాటలు మాట్లాడితే? కనుక 2024లోని మనము ఏ శోధనని జయించలేకపోయామో దేవుడు అంటున్నాడు, శోధనకు మించిన భయంకరమైన సమస్యని జయించి మీ ముందు పెట్టాను కదరా, మీకు శోధన జయించడానికి నేను మీకు సహకరించనా? ఏమంటున్నాడు? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా. సమస్యల కంటే అతీతమైన సమస్య ఏమిటంటే మరణము. మరణమునకు కారణము ఏమిటి? పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. అక్కడితో అయిపోయింది కదా, మనం తర్వాత వాక్యం రాదు. ఈ ప్రశ్న అడిగిన తర్వాత వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను. కృపావరముల్లో అన్నిటికంటే శ్రేష్టమైన కృపావరం ఏమిటి? కృపావరములు అన్నిటికన్నా శ్రేష్టమైన కృపావరం ఏంటంటే, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఏమిటంటాడంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం ఏమనగా క్రీస్తు యేసు నందలి నిత్య జీవము. విశ్వాసిగా అయిన తర్వాత నీకు వచ్చే కృపావరం దేవునికి అక్కర్లేదు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే క్రీస్తే కృపావరము. నీకు క్రీస్తుని ఇచ్చిన ఆ కృపావరము, తన కుమారుని ఒక కృపావరముగా ఆయన కుమారుని ద్వారా నిత్య జీవం ఇచ్చిననుకో, ఆ నిత్య జీవము కోల్పోయి కూడా కృపావరాలు వెనకన పెట్టి పాపులారిటీ సంపాదించుకొని ప్రభు ముందు తీర్పు దినమని నిలబడినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు రాజ్యమునకు రాడు, ఆ దినమున ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెలగట్లేదా, ఆశ్చర్యకార్యములు చేయలేదా, అద్భుతములు చేయలేదంటే దేవుడు ఒకటే మాట అన్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. నేనెవరో మీరు ఎరుగను, మీరెవరో నేను ఎరుగను, దయచేసి ఎక్కడి నుంచి పొండి అన్నాడు. అక్రమము చేయువారులారా నా ఎదురుని తొలగిపోండి. అక్కడ కృపావరాలు లేవా? స్వస్థత వరం లేదా? అద్భుత కార్యములు చేసే కృపావరము లేదా? ఈ కృపావరాలు ఉన్నాయి, కానీ తన కుమారుని ద్వారా దేవుడిచ్చిన నిత్య జీవము, ఆ కృపావరము రోమాపత్రిక 6వ అధ్యాయంలోని మీకు అర్థమవుతుంది. కృప విస్తరింపవలనని పాపములో నిలిచియుందుమా, అట్లనరాదు అంటాడు. కనుక ఈ దినమున commit once again your mind and your souls unto God. Therefore you will have an abundant life in Christ and you will be a great blessing to many people. Thank you. God bless you. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన సన్నిధిలో సంపూర్ణ సమాధానం. ఈ సంవత్సరం ఆఖరి దినముల్లో ఆయన సన్నిధిలో ఉండటకు ఆయన ఇచ్చిన ఈ అత్యున్నతమైన కృపను బట్టి ఆయన ఆరాధిద్దాం, ఆయన మహింపడతాం. అందరం కలిసి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, హల్లెలూయా అని చెప్దాం, స్తోత్రం అని చెప్దాం. ఆయన సన్నిధిలో నిలువబడి ఆరాధించగలిగే ఈ గొప్ప భాగ్యమును మరొకసారి ఆయన మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో
సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే, అందరం కలిసి చెప్తామా? నీవే రాకపోతే నేనేమైపో, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. మరొకసారి చెప్తాము, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసు నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో మనసారా చప్పట్లు కొడుతూ అందరం కలిసి ఆరాధిద్దాం. బ్రతికేస్తానయ్యా యేసు రాజా నీ సన్నిధిలో, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నా నేనున్నానులే. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే. భయపడకు అన్నినంటే, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. యేసు నీవే లేకుండా, అవును తండ్రి, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేమయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు ఒక తీర్మానం తీసుకుంటే సంఘం అంతా కలిసి చెప్తామా? నీ వెంటే విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. ఆరాధిస్తూ ఆమేన్. ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా అని చెప్దాం.
దేవునికి స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ఈ సంవత్సరం అంతా విడిచిపెట్టిన సమయంలో నీవు మాతో కూడా ఉన్న దేవుడు అయ్యా, మమ్మల్ని బ్రతికించిన దేవుడు అయ్యా. అందరు కళ్ళు మూసుకుని, అందరు బాయ్స్ అందరు కళ్ళు మూసుకుని. హల్లెలూయా. మమ్మల్ని బ్రతికించినావు ప్రభా, మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు నీవు ప్రభా, మాతో ఉన్నవాడువు నీవు ప్రభా, మమ్మల్ని బాగు చేసిన వాడువు నీవయ్యా. దేవానికి వందనం. ఒకసారి అందరూ చెప్తాం, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడే ఈ దినం వరకు మనల్ని బ్రతికించి తీసుకొచ్చాడు. దేవుడు తప్ప మరి ఏదీ లేదు. ఏ మనుష్యుడు మనల్ని బ్రతికించలేదు. ఏ మనుష్యుడు కూడా మన కొరకు మరణించి తిరిగి లేచలేదు. ఏ మనుష్యుడి యొక్క గొప్పతనం బట్టి మనం ఇక్కడికి లేము. దేవుడే విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్న నన్ను, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్న నన్ను వాడు, నన్ను బాగు చేసిన వాడు, నన్ను నిలబెట్టిన వాడు నీవే అని, కేవలం నిన్ను బట్టే నేను బ్రతికి ఉన్నానని చెప్పి, కేవలం నిన్ను బట్టే నేను స్థిరపరచబడి ఉన్నానని, నిన్ను బట్టే నా కుటుంబము ఉన్నదని, నిన్ను బట్టే నేనే ఆరాధిద్దాం, ఆయననే పూజిద్దాం, ఆయననే గణపరచుదాం, ఆయన నామమునే పైకెత్తుదాం. హల్లెలూయా. విసరి వెళ్ళి నీవే నా కోరిక, నీవే నా కోరిక యేసయ్యా, నీవే నా కోరిక, నీవే నా కోరిక. సర్వాధికారి అయిన నా యేసుదేవా, నీవే అయ్యా, నీవే నా కోరికగా జీవిస్తున్నాం, నీవే నా కోరికగా మేము బ్రతుకుచున్నాం, నీవే మా ఆశ్రయముగా, నీ తట్టే మా కనులెత్తుచున్నాం. ఓ హల్లెలూయా. సర్వాధికారి అయిన నా యేసు, ఓ హల్లెలూయా. నీవు కూడా ఆయన కోరిక, నేను కూడా ఆయన కోరిక, మనము కూడా ఆయన కోరిక. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, ఆయన నన్ను కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని కోరుకున్న దేవుడు, ఆయన నిన్ను కోరుకున్న దేవుడు, ఆయన నిన్ను కోరుకున్న దేవుడు. ఆయన కోరుకుంటున్నాడు ఈ రాత్రి నిన్ను. నా కోరిక నీవే, నా కోరిక యేసయ్యా, నీవే నా కోరిక, నీవే నా కోరిక. సర్వాధికారి ఓ హల్లెలూయా యేసయ్యా, నీవే నా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయమంతటితో ఆమేన్, ఆమేన్. యేసయ్యా, 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 ఆమేన్. 10,000లో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. 10,000 అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. నీ నామం తల్లి కంటను తండ్రి కంటను నిన్ను ప్రేమించు దేవుడు.
నీ తల్లి మార్చిన మారవచ్చు, నీ తండ్రి విడిచిన నీ తల్లి కంటేను, నీ బంధుమిత్రుల కంటేను, స్నేహితుల కంటే నిన్ను ప్రేమించు దేవుడు నాకై నిలచే. స్నేహితుడా, ప్రాణనాథుడా, ప్రేమించి స్నేహితుడా, ప్రాణనాథుడా, 10,000లో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, 10,000లో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడు మనం వచ్చిందన్నాడు. హృదయాన్ని తెరచి దేవుని అభిషేకమును వేడుకుందాం. దేవుని బలమైన సన్నిధి, దేవుని బలమైన అభిషేకం, దేవుడిని దిగిరానియండి. దేవా, నా జీవితంలోకి, నా హృదయంలోనికి, నా తల మీదకి, నా శిరస్సు మీదకి దిగిరండి, 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 దిగిరండి. Lord, come into my heart. ప్రభువా, నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి. ఓ బలమైన దేవుని సన్నిధి దిగివచ్చి బలవంతుడితో స్వరమెత్తి ఆయన మన మధ్య ఉంటుండగా, ఆయన సన్నిధి మన మధ్య ఉంటుండగా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచు యెహోవాను నేనే, నీ కుటుంబమును కట్టువాడు నేనే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగు చేయవాడు నేనే. ఇదిగో నీతో కూడా యుగ సమాప్తి వరకు ఉండువాడు నేనే. ఓ హల్లెలూయా. బలమైన దేవా, నిత్యుడగు సమాధానమునకు అధిపతి, ఓ హల్లెలూయా. బలమైన దేవా, Oh, we worship you. We praise you, Jesus. We adore you, Lord. దేవుని సన్నిధి మనం వచ్చున్నాం. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. We are in the presence of God. బలమైన దేవుని సన్నిధి మధ్య మనం ఉన్నాం. Worship him. ఆరాధించండి, నీ దేవుణ్ణి ఆరాధించు. ఓ హల్లెలూయా, యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిబల షందల రబబబబబబబబ, ఓ రిబల షందల రబబబబబబ. Oh, యేసయ్యా, oh hallelujah, 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 hallelujah. Amen, amen, amen. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక, దేవుడు నిన్ను తాకును గాక, దేవుని సన్నిధి నీ మీద దిగివచ్చును గాక. ఆయన సన్నిధిని పొందుకో. ఆయన సన్నిధే సర్వస్వము. ఆయన సన్నిధి కంటే గొప్పది ఏమీ లేదు. ఆయన సన్నిధి కంటే విలువైనది ఏమీ లేదు. హల్లెలూయా, hallelujah, hallelujah.
ఏమి మాట్లాడమంటే అది మాట్లాడు, మౌనంగా అయితే ఉండిపోవద్దు. ఓ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, ఓ దావీదు కుమారుడా నన్ను విడిచిపెట్టేకయ్యా. యాకోబు రాత్రి దేవుని సన్నిధిని విడిచిపెట్టడం నన్ను దీవిస్తేనే కానీ నేను విడవను అన్నాడు. ఈ రాత్రి నువ్వు అడగలవా? ఈ రాత్రి నువ్వు అడగలవా? ఈ రాత్రి Thank you, Jesus. Yes, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Yes, Jesus. Thank you, Jesus. హల్లెలూయా. ఈ సంవత్సరమే ఆఖరి దినంలో నీ సన్నిధిలో ఉపవాసముతో కన్నీటితో నిన్ను ఆశ్రయించి నీ సన్నిధిలో మొరపెట్టుటకై నిన్ను ఆరాధించుటకై మీరు చూపిన కృప అంతటిని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తాం. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తాం. ప్రభా, ఈ సమయంలో ప్రార్థనలకు మేము వెళ్తుండగా ప్రతి కుటుంబం మీద మీ సన్నిధి, దేవుని సేవకులు దైవజనులు వారి తలల మీద చేతులుంచి దీవిస్తున్నప్పుడు ప్రతి కుటుంబం దీవించబడును గాక. ప్రతి కుటుంబం మీద మీ పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, ఇహలోక సంబంధమైనటువంటి దీవెనలతో నింపండి ప్రభా. ఫిల్ దెమ్ లార్డ్, ఫిల్ దెమ్ లార్డ్, ఫిల్ దెమ్ లార్డ్. నాయన నింపుమని అడుగుచున్న ప్రభా. నువ్వు నింపే దేవుడు అయ్యా. ఎండిపోతున్న వాళ్ళని జీవింపచేసే దేవుడు అయ్యా. మోడిపోరిపోయిన జీవితంలో ఫలింపచేసే దేవుడు అయ్యా. ఎండిన ఎముకలను బ్రతికించిన దేవుడు అయ్యా. ఓ పనికిరాని పాత్రలను పనికొచ్చే పాత్రలుగా చేసే దేవుడు అయ్యా. మీరు ఒక్క మాట సెలవిస్తే అది జరిగిపోతే ప్రభా. అయ్యా ఒక్క మాట ప్రభా, ఈ జేఎస్ఎం పట్ల పర సంబంధమైనటువంటి ఒక్క మాట సెలవిమన్నాడు. నీ దైవజనుడు తాకుతుండగా, నీ దైవజనుడు చేతులు ఉంచుతుండగా, నీ దైవజనుడు దీవిస్తుండగా, ఓ ఇజ్రాయేలులో దైవజనుడు ఉన్నాడు ప్రభా. జేఎస్ఎంలో దైవజనుడు ఉన్నాడు ప్రభా. ఓ నీ సన్నిధికి రానండి, నీ ప్రభుత్వం చేయమన్నాడు వచ్చిన ఈ రాత్రి మీ కార్యం జరగమని వచ్చిన మీ ప్రసన్నత, మీ సన్నిధి మా మధ్యన ఉన్నదని నమ్మి మీ సన్నిధి, నీ ప్రసన్నత కొరకే మీ నామానికి సర్వ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక సహవాసము కూడిన సంఘం అంతటితో తోడై ఉండి ముందున్నటువంటి కార్యక్రమం, ప్రార్థన కార్యక్రమం అంతట్లో ఉండి ఆయన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి